ముఖ్యంగా ఇది మనం సమాజానికి ఒక సందేశం ఇవ్వాల్సిన ఉద్దేశంతో ముప్పారం గ్రామంలో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు అనగానే ఒక చులకన భావం, ఒక మైండ్లో ఒకటి ఉద్దేశం వస్తుంది. ఏంటంటే వీళ్ళు మోరీలు తీస్తారు, మురికిగా ఉంటారు, మురికి బట్టలు వేసుకుంటారు అనే ఒక సమాజంలో దీన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో దీన్ని మొట్టమొదటిగా మన ముప్పారం గ్రామంలోనే దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి గౌరవ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ సార్ గారికి మరియు గౌరవ ఎంపీడీఓ గారికి మరియు మిగతా గ్రామ ప్రజలందరికీ స్వాగతం తెలియజేస్తూ అంటే ఇప్పుడు మనం ముప్పారం గ్రామంలో 7 ఎంపీడబ్ల్యూలు 5 టెంపరీ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనిషికి ఒక డ్రెస్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా గ్రామ పంచాయతీ సిబ్బంది అయినా పారిశుద్ధ కార్మికులైనా కూడా నేను వాళ్ళని డాక్టర్తో సమానంగా నేను చూస్తాను. ఎందుకంటే గ్రామంలో శుభ్రంగా ఉన్నప్పుడే గ్రామంలో ఎలాంటి రోగాలు రావు. మనం రోగం వస్తే డాక్టర్ దగ్గరికి ఎట్లయితే పోతామో అదేవిధంగా దాన్ని అసలు ఆ రోగమే రాకుండా గ్రామాన్ని శుభ్రంగా ఉంచి మనకు ఆరోగ్యాన్ని అందిస్తారు. కాబట్టి మనం డాక్టర్కి తెల్లకోట వేసుకున్న డాక్టర్కి ఏ విధంగా అయితే గౌరవం ఇస్తామో అదేవిధంగా నేటి సమాజం కూడా పారిశుద్ధ కార్మికులు అందరినీ పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ పనిచేసే పారిశుద్ధ కార్మికులను అదే విధమైన గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని అదే ఉద్దేశంతో వారికి తెల్ల డ్రెస్సు, తెల్ల చొక్కా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉద్దేశించి మన ఎంఆర్ఓ గారిని ఎప్పుడో గారిని ఈరోజు మన ముప్పారం గ్రామ పంచాయతీ ఆవరణం కూడా ఒక మంచి ఉద్దేశంతో, మంచి లక్ష్యంతో, అంటే ఎవరికి రాని ఆలోచన. డాక్టర్గా మనము డాక్టర్ ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్కి ఎంత విలువ ఇస్తామో అంతే విలువ అదే స్థాయిలో ఒక పారిశుద్ధ కార్మికులను గౌరవించుకోవాలని గొప్ప ఆలోచన మన కార్యదర్శి గారు రావడము, దానికి మన మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గారి తోడ్పాటు అందించడం అనేది చాలా గొప్ప విషయం. వారికి ఈ విధంగా ఈరోజు ఈ సందర్భంలో కూడా వారికి శుభాన్ని తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మనం ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్కి అంతే గౌరవిస్తాం. ఆ క్రమంలో ఒక గ్రామం కూడా నీట్గా ఉండాలంటే, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే, మన ఇంటిని మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకున్నంత శుభ్రంగా మన పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే దానికి ముఖ్యమైన కారకులు ఎవరు అంటే పారిశుద్ధ కార్మికులు. వారిని కూడా అంతే గౌరవంతో, అంతే దాంతో చూడాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని గౌరవించుకోవడం, ఈ స్వాతంత్ర సందర్భంగా గౌరవించుకోవడం అనేది కూడా మనకందరికీ కూడా గుర్తింపునిచ్చే గొప్ప విషయం. కాబట్టి వారందరికీ కూడా ఈ సందర్భంలో శుభాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంపీడీ గారికి కూడా నాకు మంచి సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మంచి రోజు, ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చింది కూడా సమసమాజ స్థాపన, సమాజంలో అందరం సమానం ఒక ఉద్దేశం మీద వచ్చేటువంటి స్వాతంత్రం. దానిలో భాగంగా ఈరోజు అంటే మన కార్యదర్శి కొంత భిన్నమైన దృష్టి ఉంటుంది. అటువంటివి కాకుండా వాస్తవంగా ముప్పారం మాత్రం నాకు అటువంటి దృష్టికి ఏం గడవలేదు. మ్యాక్సిమం ఫ్రమ్ ద బిగినింగ్ ఒక రకమైనటువంటి ఆలోచన విధానం ఉంది, సమానత్వంతో ఉండాలని ఒక ఆలోచన విధానం ఉండేటువంటి మనుషులు ఇక్కడ నాకు గమనించిన. సో ఏదేమైనప్పుడు కూడా ఒక వాతావరణాలు అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకు సపోజ్ కరోనా వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత మనం సెటరేట్ అయినాం, అప్పుడు కరోనా వాళ్ళ ఇంటికి వస్తుంది. సో దాన్ని రాకముందే మనం కనుక మంచిగా ఉన్నట్లయితే ఎటువంటి రోగాలు రావు. అంటే రోగం రావడానికి ముందు మనం అలర్ట్గా ఉంటే మనకి ఎటువంటి సమస్యలు రావు. మన ఊరికి కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చేసేటువంటి గొప్ప వ్యక్తులు. ఓ రకంగా చెప్పాలంటే మనకు కనిపించే దేవుళ్ళు పారిశుద్ధ కార్మికులు. ఎందుకంటే నిజంగా వన్ డే ఒకవేళ వాళ్ళు కనుక వాళ్ళు పని చేయకుంటే ఎంత ఘోరంగా ఉంటాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి. రెండో విషయం ఏంటంటే వాళ్ళు కనుక లేకుంటే కూడా ఎట్లుంటే కూడా ఒకసారి ఆలోచించాలి. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఈ సుదినమున స్వాతంత్ర దినోత్సవం గురించి ఇటువంటి రోజున వాళ్ళని గౌరవించుకోవడం సముచితం. అట్ ద సేమ్ టైం మనలో కూడా ఒక రకమైనటువంటి జిజ్ఞాస, స్పృహ ఉండాలి. అభివృద్ధి చెందినటువంటి దేశాలలో చూస్తుంటే ఈ పారిశుద్ధ కార్మికులు అక్కడ ఉండరు. అంటే ఏ వ్యక్తికి వాళ్ళే పారిశుద్ధ కార్మికులు. మన దగ్గర కూడా ఉన్నారు. మన యొక్క కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది, అప్పుడు ఇల్లు ఉంది, ఇంటి లోపల ఉండేంత వరకు మనం బాధ్యులం, ఇంటి బయట ఏమన్నా కానీ అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఇంటి బయట ఇంటి పరిసరాలు కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఏమంటారంటే మనం చూసి మన పిల్లలు మన సమాజం చూస్తుంటారు. ఇంటిలో ఒక ఊర్లో ఒక గొప్ప వ్యక్తులు మంచి పనులు చేస్తానుకో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళ యొక్క మనం కూడా ఉండాలని అనిపిస్తుంది. కాబట్టి మూకుమ్మడిగా
ఇది ఒక మెసేజ్గా తీసుకొని వీళ్ళకి మనం ఇది ఇవ్వడం ఒక ఎత్తు అయితే, మనం కూడా ఒక గొప్ప పారిశుద్ధ కార్మికులుగా మారాలని కోరుకుంటున్నాం. వాస్తవంగా మనమందరం మంచుకుంటే ఊరు మంచుకుంటుంది, ఊరు మంచుకుంటే అందరం ఆరోగ్యంగా ఉంటాం. లక్షలు కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి మనకి ఏంటంటే మనం ఈ పరిసరాలు ఇవి నేను కూడా మండలాల్లో కూడా గమనించినప్పుడు ఏమవుతుందంటే డ్రైన్స్ ఉన్నాయి. వాస్తవంగా డ్రైన్స్ అనేవి వేరే దేశాలు పెద్దగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఇటువంటి వర్షాలు వచ్చినప్పుడు అటు వాటర్ ఫ్లో కావడానికి మాత్రమే. బట్ మనం ఏం చేస్తుంటామంటే ఇంటిలో ఉండేటువంటి చెత్తని చేయడం, ఏదైనా కోని కొత్త తీసుకొచ్చి అండడేయడం, చేపలు కోస్తే అండని పడేయడం, ఇటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా అండిస్తాం. వాస్తవంగా దానితోని ఆ వర్క్ మనం చేయం, ఎవరైనా చేయడని పారిశుద్ధ్య కార్మికులు చేయండి అని పడేస్తున్నాం. వాళ్ళు కూడా మనుషులే కదా, మరి వాళ్ళు ఎట్లా చేస్తారు అని ఒక జిజ్ఞాస మనకు ఉండాలి. దాని గురించి గవర్నమెంట్ కూడా ముందు జాగ్రత్తగా మీకు తడి చెత్త పొడి చెత్త టబ్స్ ఇచ్చారు. అవి మీరేం చేస్తారు? నీళ్ళు పట్టుకోవడానికో, పసుపు కొమ్ములకో, కారం పొడికో వాడుకుంటారు. అట్లా కాకుండా అందులో మీరు తడి చెత్త పొడి చెత్త వేరు చేసేసి మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి ఇస్తే మీరు పారిశుద్ధ్యంలో మీరు భాగస్వాములు అవుతారు. వీళ్ళకి కూడా కొంత మనం హెల్ప్ చేసిన అవుతాం. కాబట్టి జాగ్రత్తగా మన యొక్క మంచి అలవాట్లే మంచి సమాజం, మంచి ఊరు ఏర్పడుతున్న ఉద్దేశం. కాబట్టి మూకుమ్మడిగా అందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ ఒక మంచి ఆలోచనతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మీరు ఇంకా అభివృద్ధి పదంలో మీ గ్రామం ఇంకా ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చపాతి సమ్మక్కనే కనబడదు. శ్రీనివాస్ గారు మన గ్రామ పంచాయతీ సిబ్బందికి బట్టలు చెప్పగానే స్పాన్సర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా తనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.